ఏడిద నాగేశ్వరరావు గారి మరణంతో తెలుగు పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయింది. ఆయన నిర్మించిన అనేక చిత్రాల్లో నటించిన అలీ గారు మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలీ గారు నమస్కారం. ఏడిద నాగేశ్వరరావు గారితో మీకున్న అనుబంధం చెప్పండి. నమస్కారం. అంటే అనుబంధం అంటే ఆ సంస్థ నుంచి నేను ఇంత రకం అయ్యాను. అండ్ అంతేకాకుండా సీతాకోక చిలుక నా లైఫ్ టర్నింగ్ ఒక ఆర్టిస్ట్ గా ఆలి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కమెడియన్ నటుడు అయ్యాడు, నటుడు నుంచి హీరో అయ్యాడు, హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్ అయ్యాడు. మళ్ళీ ఈ రోజున దాదాపు 1000 చిత్రాల వరకు యాక్ట్ చేశానంటే ఆ ఒక్క సంస్థే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిందండి. అంటే ఇంట్రొడ్యూస్ మీన్స్ సీతాకోక చిలుక సినిమా, బాబాయ్ అనే క్యారెక్టర్. ఇప్పుడు కూడా చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా సీతాకోక చిలుకలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి, బహు ఏం చేంజ్ అవ్వలేదు అంటున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంటుంది. ఎందుకంటే అప్పట్లో నా క్యారెక్టర్ కోసం వేరే అబ్బాయిని అనుకొని ఆ అబ్బాయి అంతగా యాక్ట్ చేస్తలేదు, ఇంకా ఒక అబ్బాయిని చూడండి అంటే ఏడుకొండ నాగేశ్వరరావు గారు నా పేరు చెప్పటం అప్పట్లో. ఎందుకంటే ఈ అబ్బాయి మీరు సినిమా చూసారా అని భారతరాజు గారు అడిగితే చాలా అద్భుతంగా చూశారండి, మామూలు గారు చాలా గొప్ప యాక్టర్ అవుతాడు, మన సినిమాలో పెడదామని చెప్పేసి సీతాకోక చిలుకలో చెన్నైకి నన్ను రమ్మని చెప్పాను. చెన్నై వెళ్ళాను, అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళాను. కన్యాకుమారిలో దాదాపు ఒక 1 నెల రోజులు సినిమా షూటింగ్ అక్కడ చేసాం సీతాకోక చిలుక. ఇప్పటికీ చాలా మంది కన్యాకుమారి అనుకోరు, వైజాగ్ లోనే చూశారు. అంటే అంత గొప్ప లొకేషన్ లో షూట్ చేసిన ఏకైక డైరెక్టర్ భారతీరాజా గారు, ఏకైక నిర్మాత ఏడుకొండ నాగేశ్వరరావు గారు. కానీ ఒక నటుడుగా ఏడుకొండ నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి వచ్చి నటుడుగా మనం సక్సెస్ కాలేదు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్న టైంలో ఎవరో ఒక నిర్మాత సలహా ఇస్తే పూర్ణోదయ అని ఒక బ్యానర్ పెట్టి సాయారమ్మ, బంగారయ్య, సిరిసిరి మూవ, శంకరాభరణం, సీతాకోక చిలుక, సితార, స్వాతినిత్యం, స్వయం కృషి, ఆపద బాంధుడు, ఇట్లాంటివి ఎన్నో గొప్ప చిత్రాలండి. ఆనిముత్యాలు చిత్రాలు తీసిన సంస్థ అధినేత ఈ రోజున మన మధ్యన లేకపోవటం బాధాకరమైన విషయం. ఎవరైతే కూడా ఆయన నన్ను కొడుకు చూశారు తప్ప నటుడుగా చూడలేదు. అంటే వాళ్ళకి ఒకటే ఏంటంటే నేను ఎప్పుడు కనిపించినా కూడా చాలా చాలా ఆప్యాయంగా నన్ను చూసి ఆనందపడేది. ఎందుకు అంటే మా బ్యానర్ నుంచి వచ్చిన గొప్ప నటుడు ఆలి, నేనే కాదు సుమన్ గారు, భానుప్రియ గారు, చిరంజీవి గారు, మాధవి గారు, ఇలాంటి ఎన్నో గొప్ప నటులను ఇంట్రొడ్యూస్ చేసిన సంస్థ. అక్కడికి అధినేత ఈ రోజున మన మధ్య లేకపోవటం నిజంగా నేను బాధపడుతున్నాను. వారి ఫ్యామిలీకి సగాల సానుభూతి తెలుపుతున్నాను. అలీ గారు, సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందండి. ఆయన సినిమాలు చూస్తే శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగం అద్భుతమైన చిత్రాలు అన్ని కూడా. మీరు చెప్పండి, ఏడిద గారి కళాభిమానం ఏ విధంగా ఉండేది? సార్ అంటే ఆ రోజుల్లో న్యాచురల్ గా ఉండాలి, కాస్ట్యూమ్స్ న్యాచురల్ గా ఉండాలి, లొకేషన్స్ న్యాచురల్ గా ఉండాలి, ఆర్టిస్టులు అనుకోని తీసిన చిత్రాలు. కానీ ఏ రోజులు కూడా ఆ సంస్థ ఈ సినిమా ఆడుతుందా ఆడదా అని చూడాల. వాళ్ళ గోల్ ఏంటంటే ఇది గొప్ప సినిమా కావాలి అనుకున్న ఒక నిర్మాత తప్ప కమర్షియల్ గా తీస్తే బాగుంటది, డాన్సులు పెడితే బాగుంటది, ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అనుకుని. మొన్న కూడా చిరంజీవి గారు బర్త్డే రోజున 60th బర్త్డే రోజున ఏడుకొండ నాగేశ్వరరావు గారు, సతీమణి, వాళ్ళ అబ్బాయి రాజా, వాళ్ళ ముగ్గురు కనిపించగానే మా ఆవిడ పక్కన ఉంటే నా భార్య, నన్ను ఇంత గొప్ప నటుని తీసిన నిర్మాత ఒక్కసారి ఆయన కాలం మొక్కగా అని చెప్పారు.
అనగానే మా మిస్సెస్ కాలు మొక్కి ఆయన ఎంత ఆనందపడ్డాడంటే, అరే నీ పెళ్లికి రాలేకపోయినా నేను నిన్ను కాడిపడి ఇచ్చావు అని, ఏదేమైనా ఈ రోజు నా ఇద్దరిని చూశాను, నిన్ను నేను 100 ఏళ్ళు 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండిండ్రా అని ఆశీర్వదించారు. మా మిస్సెస్ ఈ రోజున చెప్పగానే మాట చాలా బాధపడిపోయి, అయ్యో మొన్నే కదని చూసాం, 4 రోజుల క్రితం కదని చూసాం ఆయన బర్త్డేలో, అప్పుడే ఇలా జరగడం. కానీ ఏదైనా కూడా అంత గొప్ప నిర్మాత మళ్ళీ పుట్టకపోవచ్చు, ఆ చిత్రాలు రాకపోవచ్చు, కానీ ఎందుకు తొందరపడి అప్పట్లోనే ఇట్లాంటి అద్భుతమైన సినిమా తీశారు, అరే ఇప్పుడు తీసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. రోజున మన మధ్య లేకపోవటం బాధాకరమైన విషయం. వారి ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానండి. అవును అలీ గారు, సినీ ప్రపంచం కన్నీటి పర్యంతం అవుతోంది. ఆయన మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అలీ గారు, ఏడిద గారితో మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన నిర్మించిన ఎన్నో చిత్రాల్లో నటించారు. ప్రధానంగా మీరు చెప్పండి, సినీ నిర్మాణంలో ఏడిద గారు ఎలాంటి విలువలు పాటించేవారు? అంటే ఒకటేనండి, అంటే నా ఆర్టిస్టులు బాగున్నారా లేదా, నా సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి లైఫ్ వచ్చిందా లేదా అని ఆలోచించే నిర్మాత ఆయన. అంతేకాకుండా మ్యూజిక్ పరంగా, కథ పరంగా ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎవరితో చేస్తే బాగుంటుంది అని సంప్రదించి చాలా మందితో ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేసిన సంస్థ. డైరెక్షన్ ఆల్మోస్ట్ సితారా సినిమా సత్యవంశి గారు, సీతాకోకచిలుక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన వంశీ గారు, మన బ్యానర్ లోనే ఇంత అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని సితారా అనే సినిమా తీసిన నిర్మాత. అంతేకాకుండా మళ్ళీ ఇండస్ట్రీకి బాగా దగ్గర ఆయన ఏడు నాగేశ్వరరావు రోజున మన మధ్య గారు. అంటే ఆయన గురించి ఎంత ఎక్కువ మాత్రం తక్కువే, ఒక చాలా గొప్ప సినిమాలు ఇచ్చిన ఏకైక నిర్మాత. అవునండి అలీ గారు, నిజంగా చాలా బాధాకరం అండి. అన్ని కళాత్మక చిత్రాల నిర్మాణం నిజంగా ఆయన వల్లే సాధ్యమైంది. ధన్యవాదాలండి, ఆయనతో మీకున్న అనుబంధాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.